सर्वेभ्यः संस्कृत अभ्यासाय स्वागतम्। जयतु भारतं जयतु संस्कृतं। ఈ రోజు మనము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము చూద్దాము। ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ। దీని అర్థం చెప్తాను। ధర్మక్షేత్రే అంటే ధర్మక్షేత్రః అన్నది ప్రథమ విభక్తి। ధర్మక్షేత్రే క్షేత్రంలో, కురుక్షేత్రే కురుక్షేత్రః అన్నది ప్రథమ విభక్తి। కురుక్షేత్రే కురుక్షేత్రంలో, సమవేతాయుయుత్సవః సమవేత అంటే కూడి ఉన్నటువంటి వాళ్ళు, యుయుత్సవః ఉత్సవం। ఇప్పుడు రాజులకి వాళ్ళకి ఏంటంటే యుద్ధం కూడా ఒక ఉత్సవం లాంటిదే। వాళ్ళకి చాలా హుషారుగా వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు, అందుకోసం వాళ్ళు యుద్ధాన్ని కూడా ఉత్సవంలాగే పరిగణిస్తారు। అప్పుడు సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, మామకాః పాండవాశ్చైవ, మామకాః నా వాళ్ళు, మామకాః అంటే నాకు కావలసిన వాళ్ళు, పాండవాః చ ఏవ పాండవులు కూడా ఎవరు ఏం చేస్తున్నారు? కిం అకుర్వత, కిం ఏమిటి, కిం అకుర్వత ఏమి చేసిరి అని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు। ఇందులో మనకి సప్తమి విభక్తి కనిపిస్తున్నాయి। ధర్మక్షేత్రే క్షేత్రంలో, కురుక్షేత్రే క్షేత్రంలో అన్నమాట। ఇప్పుడు మనము మన సాధారణ భాషలో మనం మాట్లాడుకోవడానికి ఎలా అనుకుంటామో కొన్ని వాక్యాలు చూద్దాము। సప్తమి విభక్తి అంటే లోపల, పైన అంటాం కదా, అదే సప్తమి విభక్తి। ఇంట్లో, దేవాలయంలో, చెట్టు మీద అంటాం కదా, ఇదే సప్తమి విభక్తి। మనం సాధారణ వాక్యాలు మాత్రం గుర్తుపెట్టుకుంటే మనకి ఇంకా ఆ విభక్తి తెలుస్తుంది, మనకి ఇంకెప్పుడు ఎక్కడ వాడాలన్నది మనకి ఇంకా డౌట్ ఉండదు। దానికి కొన్ని వాక్యాలు చూద్దాము। వృక్షే ఆమ్రఫలాని సంతి, వృక్ష అన్నది పుల్లింగం ప్రథమ విభక్తి। వృక్షే అంటే చెట్టు మీద, వృక్షే ఆమ్రఫలాని సంతి। దేవాలయే విశిష్ట పూజా కార్యక్రమం చలతి అంటే జరుగుతోంది। దేవాలయః అన్నది ప్రథమ విభక్తి। దేవాలయే మనకి ఎప్పుడు కూడా ప్రథమ విభక్తి ఏంటి అన్నది తెలియాలి, తెలిస్తే మనం విభక్తి కరెక్ట్గా పెడతాం। పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా। నపుంసకలింగంలో తృతీయ విభక్తి నుంచి పుల్లింగము నపుంసకలింగము ఒకలాగే ఉంటాయి। ఉద్యానం అన్నది నపుంసకలింగము, ఉద్యానే అది సప్తమి విభక్తి। వృక్షః అది పుల్లింగము, వృక్షే అన్నది సప్తమి విభక్తి। సో ఇప్పుడు ఏంటంటే నపుంసకలింగము పుల్లింగము కూడా ఒకేలాగా ఉంటాయి। ఎక్కడి నుంచి? తృతీయ విభక్తి నుంచి। ప్రథమ విభక్తి ద్వితీయ మారుతాయి, కానీ మిగతా తృతీయ నుంచి అన్నీ ఒకలాగే ఉంటాయి। అనంతరం వాక్యం, ఉద్యానే బాలాః క్రీడంతి। ఉద్యానే కుత్ర క్రీడంతి? ఉద్యానే బాలకాః క్రీడంతి। గ్రంథాలయే బహూని పుస్తకాని సంతి। కతి పుస్తకాని సంతి? బహూని పుస్తకాని సంతి। శయన ప్రకోష్ఠే శిశుః నిద్రాం కరోతి। శయన ప్రకోష్ఠే అంటే పడగదిలో, శిశుః నిద్రాం కరోతి నిద్రపోతున్నది। భవతః గృహే శునకః అస్తి వా? భవతః గృహే మీ యొక్క ఇంట్లో, గృహే అంటే ఇంట్లో, శునకః అస్తి వా శునకం ఉందా? వా అంటే ప్రశ్న। అనంతరం అహం ప్రాతః షడ్వాదనే ఉత్తిష్టామి। షడ్వాదనే అంటే 6 గంటలకు। ఎప్పుడు కూడా మన సమయం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది। షడ్వాదనే, సప్తవాదనే, అష్టవాదనే, ఏకవాదనే, ద్వివాదనే, త్రివాదనే, చతుర్వాదనే, పంచవాదనే,
సో సమయం చెప్పినప్పుడు ఎప్పుడు కూడా అదే వస్తుంది, వాదనే. అహం ప్రాతః షడ్వాదనే ఉత్తిష్టామి, లేస్తాను. సప్తవాదనే పూజాం కరోమి, సప్తవాదనే. నవవాదనే ఉపాహారం స్వీకరోమి, నవవాదనే ఉపాహారం అంటే పలహారం, ఉపాహారం స్వీకరోమి తీసుకుంటాను. ఏకవాదనే, ఇప్పుడు అన్నిటికీ కూడా చెప్తాను ఒకసారి. ఏకవాదనే, ద్వివాదనే, త్రివాదనే, చతుర్వాదనే, పంచవాదనే, షడ్వాదనే, సప్తవాదనే, అష్టవాదనే, నవవాదనే, దశవాదనే, ఏకాదశవాదనే, ద్వాదశవాదనే. మనకి 12 గంటలు కదా, సో ద్వాదశవాదనే అని చెప్పాలి. వాదనం అన్నప్పుడు వాదనే అని చెప్పాలి. దశవాదనే అహం నిద్రాం కరోమి. ఉదాహరణకి ఇంకొన్ని పదాలు చెప్తాను, అవి కూడా ఒక్కసారి గమనించుకోండి. పత్రం పత్రే, పుస్తకం పుస్తకే, గృహం గృహే. గృహే కిం కిం అస్తి భవంతః చింతయంతు వదంతు. పుస్తకం పుస్తకే, పత్రం పత్రే. ఏవం. ఇప్పటి వరకు మనం పుల్లింగ పదాలు చూసాం కదా, ఇప్పుడు స్త్రీలింగ పదాలకి ఎలా వస్తాయి. మనం అలవాటు చేసేసుకుంటే ఇవి పెద్ద కష్టమే ఉండదు. అలవాటు లేకపోతేనే మనకి కన్ఫ్యూజను, చాలా కష్టమేమో అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఒక్క 4 వాక్యాలు అనుకుంటామో, అభ్యాసం చేస్తామో, ఇంకా తర్వాత మనకి కష్టం ఉండదు, కరెక్ట్గా మనం పలుకుతాం. ఇప్పుడు స్త్రీలింగ రూపాలు ఎలా ఉంటాయి. ఆకారాంతము ఈకారాంతమే చూస్తున్నాం మనం. ఆకారాంతంలో ఏంటి? లత, కపాటిక, సీత, గీత, ఇవన్నీ కూడా ఆకారాంతం. సరస్వతి, పార్వతి, నది, గౌరీ, ఇవన్నీ స్త్రీలింగ పదాలు. ఆకారాంతం ఈకారాంతం. వాటికి చూద్దాం, కొన్ని వాక్యాలు చూద్దాము. పుష్పాణి లతాయాం వికసంతి, వికసంతి వికసిస్తున్నాయి. లతాయాం, లతయందు, లత అంటే తీగ, లతాయాం వికసంతి. అనంతరం తస్య పుత్రః పాఠశాలాయాం పఠతి. పాఠశాల అన్నది స్త్రీలింగం. పాఠశాల పాఠశాలాయాం, గౌరీ గౌర్యాం, నదీ నద్యాం, సరస్వతి సరస్వత్యాం, అన్నిటికీ కూడా యాం వస్తుంది. ఈ వాక్యాలు కొంచెం చూసుకుంటే వాక్యంగా మనం చేసుకున్నామంటే మనకి గుర్తుండిపోతాయి. వస్త్రాణి కపాటికాయాం సంతి. వస్త్రాణి బట్టలు. కపాటిక అన్నది మనం చూసుకోండి. కపాటిక కపాటికాయాం సంతి అంటే అల్మారాలో ఉన్నాయి. దూరవాణ్యాం వార్తాం వదతు. దూరవాణ్యాం అంటే దూరవాణి ద్వారా, అయితే దూరవాణిలో వార్త వదతు చెప్పు. మీనాః నద్యాం సంతి. మీనాః చేపలు. నద్యాం సంతి నదిలో ఉన్నాయి. మాధవి సభాయాం గాయతి. మాధవి సభాయాం, సభ మనకు కావాల్సింది ఏంటి అక్కడ పదము? సభ. సభాయాం గాయతి. కపాటికాయాం సంతి. నద్యాం తరంతి. అనంతరం పుష్పాణి భూమ్యాం పతంతి. పుష్పాణి పుష్పాలు, భూమ్యాం పతంతి భూమి, భూమి అన్నది పదము. భూమ్యాం పతంతి భూమి మీద పడుతున్నాయి. కపాటికాయాం క్రీడనకాని సంతి. క్రీడనకాని అంటే ఆట బొమ్మలు. కపాటికాయాం క్రీడనకాని సంతి. ఇప్పుడు ప్రశ్న ఎలా వేయాలి? కస్యాం పాఠశాలాయాం పఠతి. భవతః పుత్రః కస్యాం పాఠశాలాయాం పఠతి. పాఠశాల అన్నది
స్త్రీలింగం పదం కదా పాఠశాల అన్నది, అందుకోసం కస్యాం అని ప్రశ్న వస్తుంది. కస్యాం పాఠశాలాయాం పఠతి, కస్యాం లతాయాం పుష్పాణి సంతి, కస్యాం నద్యాం తరుణాః తరంతి. తరంతి అంటే ఈత కొట్టడం. కస్యాం నద్యాం ఏ నదిలో ఈత కొడుతున్నారు. అదేవిధంగా పుల్లింగంలో ప్రశ్న ఎలా వస్తుంది, కస్మిన్, దానికి కస్మిన్ ప్రశ్న. కస్మిన్ సమయే ఆగచ్చతి, ఏ సమయంలో వస్తారు. ఎప్పుడు కూడా సమయానికి ఎప్పుడు కూడా మనము సప్తమి విభక్తి వాడుకోవాలి. కస్మిన్ సమయే, కస్మిన్ మాసే, కస్మిన్ వర్షే, కస్మిన్ సప్తాహే, సప్తాహే అంటే వారం, కస్మిన్ సప్తాహే ఆగమిష్యతి, ఏ వారంలో వస్తున్నారు. కస్మిన్, కస్మిన్ వాదనే భవతి నిద్రాం కరోతి, కస్మిన్ సమయే నిద్రాం కరోతి, కస్మిన్ సమయే. పుల్లింగ పదాలు ఇవన్నీ కూడా పుల్లింగంలో వస్తాయి. భవతి కస్మిన్ గృహే వసతి, భవాన్ కస్మిన్ గృహే వసతి, ఎక్కడ ఉంటున్నారు. కస్మిన్ గృహే, గృహే అన్నది సప్తమి, కస్మిన్ కూడా సప్తమి. సో కస్మిన్ గృహే, కస్మిన్ సమయే, కస్మిన్ దేవాలయే, కస్మిన్ ఉద్యానే. కస్మిన్ పుల్లింగానికిను నపుంసకలింగానికి కస్మిన్ వాడుకోవాలి. కస్మిన్ పుస్తకే అస్తి, కస్మిన్ పుస్తకే శ్లోకాः సంతి. అదేవిధంగా ఇంకొక 4 వాక్యాలు చెప్తాను, ఒకసారి వినండి. సంస్కృతే జనాః ప్రీతిం ప్రదర్శయంతి, దేవః భక్తే కృపాం ప్రదర్శయతి. భక్తే అంటే భక్తుని యందు, దేవః భక్తే కృపాం ప్రదర్శయతి. చిత్రలేఖనే బాలకస్య ప్రీతిః అస్తి, చిత్రలేఖనే డ్రాయింగ్, చిత్రలేఖనే బాలకస్య ప్రీతిః అస్తి. యానే కుత్ర గచ్చతి, వాహనే, యానే వాహనే ఏదైనా, వాహనే కుత్ర గచ్చతి, కుత్ర ఎక్కడికి, ఎక్కడ అన్నాడు, కుత్ర ఎక్కడ, కుత్ర గచ్చతి. ఇవి సప్తమి విభక్తి కొన్ని వాక్యాలు చెప్పాను కదా, వీటిని ఇంకొన్ని మీరు ప్రయత్నం చేసి వాక్యాలు నిర్మాణం చేయండి. ఇదానీం అహం సమాపయామి. పునర్మిలామः. జయతు భారతం, జయతు సంస్కృతం.